నందినికి నువ్వంటే ఇష్టం, ప్రాణం. అది నిజంగానే పిచ్చిదాన్లా నీ గురించి ఆలోచించుకుంటూ నీ లోకంలోనే ఉంటుంది. తననేమో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానంటున్నావు. అవతలి వాళ్ళ మనసును కూడా తెలుసుకోగలిగిన ఒక ఆర్టేరా. ఒకసారి నా మాట వినక్క. ముందు నేను చెప్పేది విను. ఫస్ట్ నీ మనసులో ఉందో తెలుసుకో, అది నందినికి చెప్పే. కానీ నందిని మాత్రం నిన్ను పిచ్చిగా ఇష్టపడుతుందిరా. తన ప్రేమను నువ్వు గ్రహించలేకపోవడం నీ ప్రాబ్లం రా. నీ మీద ఇష్టం చూపించడం నందిని ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం. అది నువ్వు తెలుసుకుంటే బెటర్. అక్క 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 వెతుక్కుని నా కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటే సహించేది లేదు. నా తండ్రి నా నుంచి దూరంగా ఉన్నాడంటే నా మనసుకి బాధ అనిపించలేదు. కానీ నువ్వు కూడా దూరం అయితే నేను బాధపడతానో లేదో చూడాలంటే నువ్వు ఇతనితో కలిసి మాట్లాడొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
అక్క బాగున్నావా అక్క? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నామక్క. నేనే నీకు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను. ఓ విషయం చెప్పాలని ఫోన్ చేశాను సత్యవతి. నిన్న వనభోజనాల్లో ఆర్య ప్రవర్తనకి మీరు నొచ్చుకొని ఉండొచ్చు. వాడికి చిన్నప్పటి సంఘటనలన్నీ చూసి ఏవేవో మనసులో వ్యతిరేకంగా ముద్రించుకొని అలా ప్రవర్తిస్తున్నాడు. వాడెప్పుడు మారతాడా, ఎప్పుడు వాడి ప్రవర్తనను మార్చుకుంటాడా అని నేను ఎదురు చూస్తున్నాను. అక్క ఇదే విషయం నువ్వు ఆయనకి చెప్పు. ఆర్య గురించి ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. నువ్వు చెప్తేనే ఆయన కాస్త స్థిమితపడతారు. ఎవరు ఫోన్లో? వైజయంతి అక్కయ్య ఫోన్ చేసింది. ఒక్కసారి మీతో మాట్లాడుతుందట. మాట్లాడండి. హలో. ఏమండి, నిన్న ఆర్య తీరుకి మీరు నొచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఆర్య విషయంలో ఎక్కువగా ఆలోచించకండి. మెల్లగా విషయాలన్నీ వాడే గ్రహిస్తాడు. తనకు తానే మారతాడు. మీ కుటుంబంతో వాడికి మంచి అనుబంధమే ఏర్పడుతుంది. వైజయంతి, మా కుటుంబం అంటేనే నన్ను దూరం పెడుతున్నాడని, నన్ను వ్యతిరేకిస్తున్నాడని అర్థం. ఆర్య ప్రవర్తన విషయంలో నేను ఎప్పటికీ బాధపడను. నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడని కూడా ఆలోచించను. నన్ను ఒక్కసారి నాన్న అని పిలిస్తే వినాలనుంది. అలా పిలిపించుకోవాలనుంది. దాని గురించి నా ఆలోచన అంతా. మీకున్నంత అనుభవం వాడికి లేదండి. వాడు ఒకే రూట్లో ఉండి ఆలోచిస్తున్నాడు. రాను రాను వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవంతో పాటు అన్నీ వాడికి తెలుస్తాయి. ఎవరి పట్ల ఎలా మెలగాలి అనేది వాడే గ్రహిస్తాడు. మీరేమనుకుంటున్నారో అని ఫోన్ చేశాను. ఉంటానండి.
స్వప్న, ఆర్య ఇంట్లో వాళ్ళు మనల్ని బయట మనుషులా కాకుండా తమింటి ఆడపిల్లలా చూసుకోవడం మన లక్క కదా. అవును కృష్ణ, నీ ప్రాబ్లమ్స్ నీకు, నా ప్రాబ్లమ్స్ తో నేను, ఇలా మనం బాధపడుతూ ఉంటే మనకొక చల్లని నీడనిచ్చే చెట్టులాగా ఆర్య ఫ్యామిలీ మనకి సపోర్టునిస్తుంది. కానీ మన పనులు కాగానే ఫ్యామిలీని వదిలి ఎవరికి వారే వెళ్ళిపోవాల్సిందే కదా కృష్ణ. పర్మనెంట్ గా ఇదే ఇంట్లో ఉండటానికి మనం ఈ ఇంటి ఆడపిల్లలం కాదుగా. నువ్వనేది కరెక్టే, అది కాస్త బాధగానే ఉంటుంది. నిన్ను ఫోటో ఫ్రేమ్ కట్టమని ఇచ్చాను. గ్రూప్ ఫోటోలా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. రిసిప్ట్ ఉంటే ఇవ్వండి. ఆ, ఇది ఇంకా కట్టలేదమ్మా, మెటీరియల్ లేక ఆపాం. ఇంకా కట్టలేదా? నిన్నే ఇస్తానన్నారు, కానీ నేను ఈ రోజు వచ్చాను. ఇంకా కట్టలేదంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? రేపటికి అయిపోద్ది. అదేంటి, ఫోటో ఫ్రేమ్ కట్టేశారుగా? ఇది నేనిచ్చిన ఫోటోనే. ఇది మీ ఫోటో కాదు మేడం, నెంబర్ 16 రిసిప్ట్ వాళ్ళది. మీ రిసిప్ట్ నెంబర్ 23. కావాలంటే వెనక్కి తిప్పి చూడండి. అదేంటి కృష్ణ, ఆ ఫోటో నీదంటున్నావు, వాళ్ళేమో వేరే వాళ్ళదంటున్నారు. ఒకే ఫోటో ఇద్దరిదెలా అయ్యుంటుంది? అంటే స్వప్న, ఇదే ఫోటో వేరే వాళ్ళ ఇంట్లో ఉందంటే వాళ్ళు నాకు కావలసిన వాళ్ళ, లేదా మా నాన్నగారి వివరాలు వాళ్ళ దగ్గర ఏమైనా ఉండొచ్చా? కాకపోతే మా నాన్నగారు ఇలా అయ్యి ఉండొచ్చా? ఆ ఫోటో ఇచ్చి మీరు రేపు రండి. ఇదేంటి సేమ్ ఫోటో? ఏమైంది కృష్ణ? ఈ స్లిప్ మీద నా అడ్రస్ రాసినట్టే ఆ ఫోటో ఇచ్చిన వాళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది కదా. ఏమండి, ఆ ఫోటో ఇచ్చిన వాళ్ళ అడ్రస్ మీ దగ్గర ఉంటుంది కదా? ఉంటుందమ్మా. ఒకసారి నాకు ఇవ్వగలరా? ఇస్తానమ్మా. స్వప్న, ఈ అడ్రస్ నోట్ చేసుకుంటావా? కాస్త పెన్ పేపర్ ఇస్తారా? ఇదేంటి అడ్రస్ శకుంతలది అనుకుంటాను. అవును, శకుంతలదే.
ఇప్పుడు దొరికింది ముసలి నక్క. పుచ్చుకి చిక్కేసింది. ఆడుకుంటా ముసలి, నీతో ఆడుకుంటాని. చాలా థ్యాంక్స్ అండి. స్వప్న, పది స్వప్న వెళ్దాం. స్వప్న, ఈ ఏరియా నీకు బాగా తెలుసా? తెలుసు కాబట్టేగా తీసుకొచ్చింది. నువ్వు చెప్పిన అడ్రస్ అదే. అదేనా? అవును. విషయం ఏమిటో త్వరగా చెప్పు. హాయ్ శకుంతల గారు. విషయం ఎంత త్వరగా చెప్పి ముగించినా దాని తాలూకా వైబ్రేషన్ నీ తలకి పట్టే ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఒక అమ్మాయి 17 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నని మిస్ అయిందట. వాళ్ళ నాన్న అడ్రస్ వెతుక్కుంటూ మీ ఇంటి వైపే వస్తోంది. నువ్వు చెప్పేది నిజమే మేడం. మీకిప్పుడు కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది. వెళ్ళి తలుపు తీయండి. విషయం చెప్పాను కదా. ఉంటాను. బాయ్. హలో హలో హలో, ఒక్క నిమిషం. తన్ని నువ్వే తీసుకొచ్చావా? ఏం చేయమంటావు చెప్పు. హెల్ప్ చేయమంది, చేశాను. నా గురించి మీకు బాగా తెలుసు కదా. ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయమంటే కాదనలేను. ఎందుకో తనకి విషయంలో హెల్ప్ చేయాలనిపించింది, చేశాను. దుర్మార్గురాలా. తిట్లు శాపనార్థాలు పెట్టకు. నీలాంటి నాలాంటి మంచి వాళ్ళ మీద అవి పనిచేయవు. ఇప్పుడేం చేయాలో చెప్పు. ముందు డోర్ ఓపెన్ చేసి చూడు. లేకపోతే తండ్రిని చూడాలన్న ఆతృతతో డోర్ పగలగొట్టినా కొట్టగలదు. అదే అయితే దానికి నేనేం సమాధానం చెప్పాలి? ముందు వెళ్ళి చూసి నాకు ఫోన్ చెయ్యి.
వందనం